ఒక నాణెంకి రెండు వైపులు అన్నట్టుగా మన తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు కేఏ పాల్, ఒకవైపు కేసీఆర్. కాయిన్ టాస్ చేసినప్పుడు అది ఎట్టుపడ్డా కామెడీని. ఈరోజు మునుగోడులో కేసీఆర్ సభలో పెద్ద పెద్ద నీతి వాక్యాలు మాట్లాడుతున్నారు. ప్రజలు ప్రలోభపడొద్దు, ఆలోచించి ఓటేయండి, ధర్మం కోసం దేశం కోసం ఆలోచించండి, రాజకీయం అంటే అమ్ముడుపోవడం కాదు అని. అసలు కేసీఆర్ గారు ఈ మాటలు మీకేమన్నా సూట్ అవుతాయా? గత 40 రోజుల నుంచి మునుగోడు ప్రజలకి పొద్దున లేస్తే చికెన్, థమ్స్అప్, లిక్కర్ బాటిళ్లు 40,000 ఇచ్చి వాళ్ళకు ఓట్లు కొనడము, బీజేపీకి ఓటేస్తే పెన్షన్లు కట్ చేస్తాననడము, అన్నీ అని ప్రలోభ పెడుతున్నది మీరు. ఇదిగాక మీరు ఇవాళ సభ ప్రాంగణంలోకి రాగానే అవుట్డేటెడ్ అమ్ముడు పోయిన సిపిఐ నేత మీకు మనం గెలిచేస్తున్నాం మునుగోళ్ళు అని ఆయన అన్నాడంట. ఆయన అన్నాడు, సరే కామెడీ పీసు. మీరు దాన్ని నమ్మి ఇంకా సభల ప్రజలకి చెప్పడము ఇదో పెద్ద కామెడీ. ఒకవేళ ఈ బై ఎలక్షన్స్లో మీరు గెలుస్తున్నారు అన్న మీకు నమ్మకం ఉంటే 85 ఎమ్మెల్యేలను ఎందుకు దింపిండ్రు, మినిస్టర్లను ఎందుకు దింపిండ్రు, ఎంపీలను ఎందుకు దింపిండ్రు, మీరెందుకు 2 సభలు పెడుతున్నారు? కేసీఆర్ గారు మీకు గెలుస్తున్నామనే నమ్మకం ఉంటే మీరు వచ్చి ప్రజలను ఓటు అడగాల్సింది మీరు చేసిన మంచి పనులకి, మీరు చేసిన సంక్షేమ పథకాలని చెప్పి, అంతేగాని వాళ్ళకి ఓటుకి పైసలు ఇస్తామని చెప్పి వాళ్ళని ప్రలోభ పెట్టి వాళ్ళని భయపెట్టి కాదు. 1,000 కోట్ల రూపాయలు పెట్టి బై ఎలక్షన్స్ ని నడిపిస్తున్నారంటే అసలు మీరేమన్నా మంచి చేస్తున్నారా? డెమోక్రసీని ఇన్సల్ట్ చేస్తుంది ఈరోజు మీరు. కేసీఆర్ గారు మీరు ఓడిపోవడం ఖాయం.